హల్లెలూయా. ప్రతి ఒక్కరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి నైనా యేసయ్య, ఆశ్చర్యకర్త ఆలోచనకర్త మీకే వందనాలు ప్రభు. యేసయ్య, ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుండి నడిపించండి ప్రభు. అలాగే పాడబోయే పాటల్లోని చెప్పబోయే వాక్యంలో కూడా మీరే తోడుండి నడిపించండి ప్రభు. ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళందరూ త్వరగా వచ్చేటట్టు సహాయం చేయండి ప్రభు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుండి నడిపించండి ప్రభు. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సండే స్కూల్ టీం వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, ఇంకా పాస్టర్ గారికి వందనాలు. గతకాలం అంతా కాచి కాపాడే దేవాది దేవుడికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇప్పుడు పాటల ద్వారా దేవుని మహింపరుచుకుందామండి. రాజుల రాజా రాని ఉన్నవాడే అనే పాట పాడుతూ దేవుని మహింపరుచుకుందామండి. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతాను ఓడించును, విజయం మనకి చేకూర్చును. అందరూ కలిసి పాడుతామండి. ఇది అందరికి వచ్చిన పాటే. అందరూ కలిసి మొత్తం పాటలను కోరుకుంటున్నాం. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకం మనకిచ్చును. అందరూ పడదామండి. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకం మనకిచ్చును. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, లోకం మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి
యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. దీవించవే సమృద్ధిగానే పాట పట్టు దేవుణ్ణి మహింపరుచుకుందామండి. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఏసయ్యా నువ్వు లేకుండా మేము ఉండలేము ఏసయ్యా, నీ ప్రేమ లేకుండా మేము ఉండలేము ఏసయ్యా. అందరు కలిసి పాడుదామండి, అందరికి వచ్చిన పాట ఇది. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస మైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన నీల సాగమనే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలితే లేదయ్యా నీ జాలిని అప్పేసయ్యా, కొడితే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. అందరూ కలిసి పాడదాం. చప్పలు కొడదామండి. కొలితే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొడితే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే సండే స్కూల్ సాంగ్ యాక్షన్ చేస్తూ పాడుతాం. కృతజ్ఞత చెల్లించదవా అనే సాంగ్ని యాక్షన్ చేసి అందరం కలిసి పాడుదాం. కృతజ్ఞత చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. రేయి పగలు కాచేటి దేవదేవ యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. రేయి పగలు కాచేటి దేవదేవ యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞత చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. డాడీ మమ్మీనిచ్చినందుకు, ఉండనిల్లు ఇచ్చినందుకు, కృతజ్ఞత చెల్లించదవా. డాడీ మమ్మీనిచ్చినందుకు, ఉండనిల్లు ఇచ్చిన, కృతజ్ఞత చెల్లించదవా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. అందరూ కలిసి పాడుదాం. కృతజ్ఞత చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. ఆహారం ఇచ్చినందుకు, మంచి వస్త్రం ఇచ్చిన, కృతజ్ఞత చెల్లించదవా. ఆహారం ఇచ్చినందుకు, మంచి వస్త్రం ఇచ్చినందుకు, కృతజ్ఞత చెల్లించదవా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలు. అందరూ కలిసి పాడుదాం. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞత చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. ఆరోగ్యం ఇచ్చినందుకు, మంచి చదువునిచ్చినందుకు, కృతజ్ఞత చెల్లించదవా. ఆరోగ్యం ఇచ్చినందుకు, మంచి చదువునిచ్చినందుకు, కృతజ్ఞత చెల్లించదవా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ జీసస్. హల్లెలూయా. మళ్ళీ పాడుదాం. అందరు నాతో కలిసి యాక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. కృతజ్ఞత చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. యాక్షన్ మాతో అందరూ కూడా కలిసి దావీదు వల్ల నాట్యం ఆడారు అని చెప్పేసి ఉంటుంది కదండి. సో ఈరోజు సండే స్కూల్ ఆరాధన కాబట్టి మాతో కూడా అందరూ కూడా కలిసి యాక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కృతజ్ఞత చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. రేయి పగలు కాచేటి దేవదేవ యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. రేయి పగలు కాచేటి దేవదేవ యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞత చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. డాడీ మమ్మీనిచ్చినందుకు, ఉండనిల్లు ఇచ్చినందుకు, కృతజ్ఞత చెల్లించదవా. డాడీ మమ్మీనిచ్చినందుకు, ఉండనిల్లు ఇచ్చినందుకు, కృతజ్ఞత చెల్లించదవా. అందరూ కలిసి పాడుదాం. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. చెల్లించదవా యేసునకు, కృతజ్ఞత చెల్లించదవా. ఆహారం ఇచ్చినందుకు, మంచి వస్త్రం ఇచ్చినందుకు, కృతజ్ఞత చెల్లించదవా. ఆహారం ఇచ్చినందుకు,
మంచి వస్త్రం ఇచ్చిన కృతజ్ఞత చెల్లించదవా. పడదాం. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞత చెల్లించదవా, యేసునకు కృతజ్ఞత చెల్లించదవా. ఆరోగ్యం ఇచ్చినందుకు, మంచి చదువు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించదవా. ఆరోగ్యం ఇచ్చినందుకు, మంచి చదువునిచ్చి కృతజ్ఞత చెల్లించదవా. అని పడదాం. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతలు యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలయ్యా. Thank you, thank you, thank you, thank you, Jesus. Love you, love you, love you, love you, Jesus. Thank you, thank you, thank you, thank you, Jesus. Love you, love you, love you, love you, Jesus. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. సాడే పాతు ఊడిలో అనే పాట పాటు దేవుని మహింపరుచుకుందామండి. అందరూ కలిసి మాతో యాక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. సాడే పాతు ఊడిలో ఒక విధవారాలు ఉండెను. సాడే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. కడుపు కాలం వచ్చెను, బ్రతికే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ జరిగెను. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా. అందరూ చేద్దాం. సాడే పాతు ఊడిలో ఒక విధవారాలు ఉండెను. సాడే పాతు ఊడిలో ఒక విధవారాలు ఉండెను. కడుపు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ జరిగెను. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. తొట్టెల కొంచెమే పిండి ఉంది, బుట్టెల కొంచెమే నూనె ఉంది. తొట్టెల కొంచెమే పిండి ఉంది, తొట్టెల కొంచెమే పిండి ఉంది, బుట్టెల కొంచెమే నూనె ఉంది. అందరూ కలిసి చేద్దాం. రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని, రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. సాడే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. సాడే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ జరిగెను. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. కరువులో ఏలియా చెట్టుకొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. కరువులు ఏలియా చెట్టుకొచ్చెను. అందరూ కలిసి పడదాం. రొట్టెలు చేసి తెమ్మనెను. నో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. ఆశీర్వాదం పొందెను, కరువులు హాయిగా బ్రతికెను. నో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. ఆశీర్వాదం పొందెను, కరువులు హాయిగా బ్రతికెను. హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. సాడే పాతు హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా హోయిలా హోయ్ హోయిలా 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 హోయ్ హోయిలా. సాడే పాతు ఊడిలో ఒక విధవారాలు ఉండెను. సాడే పాతు ఊడిలో ఒక విధవారాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను,
చాలామంది యాక్షన్ చేయట్లేదండి మాతో కలిసి. వీరందరూ కూడా యాక్షన్ చేయాల్సిందిగా కోరుకున్నాం. ఇక్కడ పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, దేవుని సన్నిధిలో అందరం కూడా సమానమే కాబట్టి అందరూ కూడా కలిసి మళ్ళీ ఈ పాట మళ్ళీ ఒకసారి పాడదామండి. హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా. సాడే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. సాడే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయెను. కట్టెలు ఏడుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ అందరికీ చేద్దాం. హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా. తొట్టెల కొంచెమే పిండి ఉంది, బుట్టెల కొంచెమే నూనె ఉంది. తొట్టెల కొంచెమే పిండి ఉంది, తొట్టెల కొంచెమే పిండి ఉంది, బుట్టెల కొంచెమే నూనె ఉంది. రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని, రొట్టెలు రెండు చేసుకొని తిందామంటూ తలుచుకొని. హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా. సారే పాతు ఊరిలో ఒక విధవారాలు అందరూ చేద్దాం. సారే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతికే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ జరిగెను. హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా. కరువులు ఏరి ఆ చిటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. కరువుల ఏలియా కరువుల ఏలియా చిటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. నోనో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. ఆశీర్వాదం పొందెను, కరువులు హాయిగా బ్రతికెను. నోనో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. ఆశీర్వాదం పొందెను, కరువులు హాయిగా బ్రతికెను. హైలా హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా హైలా హైలా. అందరూ కలిసి మాతో డాన్స్ చేయాలని కోరుకుంటున్నాం. హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా. సారే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. సారే పాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతికే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ జరిగెను. హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా 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 హై హైలా హైలా హై హైలా హైలా హైలా. ఇంకొకసారి చేద్దాం. హైలా హై హైలా 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 హై హైలా. హల్లెలూయా హల్లెలూయా. దిన్నా దిన్ దిన్నా అనే సాంగ్ పాడుతూ యాక్షన్ చేస్తూ దేవుని స్తుతిద్దామండి. కింద ఎవరైతే యాక్షన్ చేయట్లేదో పైకి వచ్చి యాక్షన్ చేయాల్సిందే. సో కిందనే ఉంటే బెస్ట్ అనుకుంటే చేయండి మాతో కలిసి. తిన్నా దిన్ దిన్నా తానానా, దిన్నా దిన్ దిన్నా తానానా, దిన్నా దిన్ దిన్నా తానానా, దిన్నా దిన్ దిన్నా తానానా. అడ్డంకులు వచ్చిన నీ స్నేహమాగిపోలే, దిన్నా దిన్ దిన్నా తానానా. పక్షవాతి యోగి అని చేయ విడవలేదు, దిన్నా
భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా ఇంటిపైకి ఎక్కినారు వన్ బై వన్ పెంకులు విప్పినారు వన్ బై వన్ పరుగుల తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు పరుగుల తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ అందరూ కలిసి చేయాలి భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా హల్లెలూయా 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 మళ్ళీ ఒకసారి పాడుదాం ఈ సాంగ్ని ఈసారి అందరూ కలిసి మాట డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నాం దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా అడ్డంకులు వచ్చిన నీ స్నేహం ఆగిపోలేదు దిన్నా దిన్ దిన్నా తానానా పక్షవాది యోగ్యని చేయ విడువలేదు దిన్నా దిన్ దిన్నా తానానా భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ దేవుని ఫ్రెండ్షిప్ భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా ఇంటిపైకి ఎక్కినాడు వన్ బై వన్ పెంకులు విప్పినాడు వన్ బై వన్ పరుగులు తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు పరుగులు తాళతో కట్టారు యేసు ఎదుట దింపారు భలే గుంది భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్ నాకు లైక్ వై సూపర్ ఓ ఫ్రెండ్షిప్ దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా దిన్నా దిన్ దిన్నా తానానా అడ్డంకులు వచ్చిన నీ స్నేహం ఆగిపోలేదు దిన్నా దిన్ దిన్నా తానానా పక్షవాది యోగి అని చేయ విడువలేదు దిన్నా దిన్ దిన్నా తానానా భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్
తలలు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికే వందనాలు, ఆశ్చర్యకరుడానికే వందనాలు, మహోన్నతుడానికే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏసియా నీకే వందనాలు. ఏసియా ఏసియా నీవు లేకపోతే మేము లేవేసియా, నీవే నా ఊపిరి వేసే, నీకే వందనాలు. ఏసియా నువ్వు మా కోసం అలా మేలు చేస్తూనే ఉంటావు. ఏసియా నీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ గట్టి చెప్తాం. నాకు ఎవరి వాయిస్ వినిపించట్లేదు, అందరూ గట్టి చెప్పాలని కోరుకుంటున్నా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడానికే వందనాలు. స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడానికే వందనాలు. ఏసియా నీవే నా ఊపిరి వేసియా, ఏసియా నీవే నా బలం వేసేయ. స్తోత్రం స్తోత్రం. ఏసియా నువ్వు మేలు చేయకుండాలే వేసియ. స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా. అందుకని చెప్తాం యేసయ్యా. ఆయన దేవుడి లోకంలో ఎవరు లేడు. యేసయ్యా నిన్ను నమ్మినట్లు మేము ఎవరిని నమ్మలేదు. యేసయ్యా 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 యేసయ్యా. ఇంకొకసారి చెప్తాం యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపి అని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపి అని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటా. నీ మేలు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటా. నీకిష్టమైన దారి కనుగొంటిని నీ చెడి. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఇంకొకసారి చూద్దాం యేసయ్యా 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 మళ్ళీ ఒకసారి చెప్తాం యేసయ్యా 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 ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపి అని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో అందరూ పాడుతాం పాపి అని అవునేసయ్యా జగానే నీ మేలకు అలవాటై అవునేసి నీ మేలకు మేము అలవాటైపోయింది వదలకుంటే నీ మేలులు అలవాటయ్యే నీ పాదము వదలకుంటే నీకిష్టమైన దారి నీతో చేడి యేసయ్యా యేసయ్యా ఆయన కాపాడే దేవుడండి ఆయన మనకు బలం దయచేస్తాడు ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో లేడు అందరూ కలిసి స్తుతిద్దామండి యేసయ్యా 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 స్తోత్రం 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 మహాపరిశుద్ధుడానికి వందనాలు మహోన్నతుడానికి వందనాలు అవునేసియా నీ మేలుకి మేము అలవాటు అయిపోయామేసియా నీకే స్తోత్రం స్తోత్రం ఏసియా నేను నమ్మినట్లు మేము ఈ భూలోకంలో ఎవరిని నమ్మలేదు ఏసియా నీ ఇలాంటి దేవుడి లోకంలోనే లేడేసియా స్తోత్రం స్తోత్రం అందరు కలిసి చెప్దామండి నాకు ఎవరి వాయిస్ వినిపించట్లేదు గట్టి చెప్దామండి హల్లెలూయా పరిశుద్ధుడానికే వందనాలు మహోన్నతుడానికే వందనాలు రాజుల రాజానికే వందనాలు యెహోవా రఫానికే వందనాలు స్తోత్రం స్తోత్రం ఇంకా గట్టిగా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 ఓ హల్లెలూయా హల్లెలూయా మహాపరిశుద్ధుడానికే వందనాలు స్తోత్రం స్తోత్రం ఆయన లాంటి దేవుడి లోకంలో లేడు ఆయన మనకి బలం చేస్తాడండి మనకు ప్రతి బలహీన సమయంలో ఆయనే మనకు తోడుంటాడండి అందరూ కలిసి పాడు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం నిత్యుడము సమాధానాధిపతి స్తోత్రం దేవా నిత్యుడవు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా
ఆసీనుడవైనావు దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అవునేసయ్యా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఇంకొకసారి చెప్తాం. హల్లెలూయా, 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 ఆమేన్. స్తోత్రం కృపతో జనకర్త, స్తోత్రం శ్రేయకరుడా, స్తోత్రం ఆలోచనకర్త, స్తోత్రం నిన్న దేవా, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం బలమైన దేవా, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. గట్టి చప్పట్లు కొట్టి చెప్తామండి. హల్లెలూయా, 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం మహోన్నతుడానికే వందనాలు, ఆశ్చర్యకరుడానికే వందనాలు, ఏసియానికే వందనాలు, బలమైన దేవానికే వందనాలు, యెహోవానికే వందనాలు. ఏసియా మీడు మాకు తోడుంటాడు. ఏసియా మా ప్రతి బలహీన సమయంలో మీడే మాకు తోడుంటాడు. ఏసియా నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి చెప్దామండి. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడానికే వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహోన్నతుడైన మా పరలోక మా తండ్రి నీకే వందనాలు. ఏసీ ఇప్పుడు వర్షిప్లో అంతా మీరు మాకు తోడున్నందుకు మీకు వందనాలు. ఇప్పుడు జరిగిపోయే కార్యక్రమంలో కూడా మీరే మాకు తోడుంటాను నమ్ముచున్నాం. ఏసీయా మీరు మాకు బలం దయచేయండి. ఏసీయా మళ్ళీ మీరు మాకు చాలా ఇలాంటి అవకాశాలు ఇస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అర్చున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూర్చుందామండి. హల్లెలూయా. పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. టుడే ఈవినింగ్ యూత్ మీట్ ఉంటుంది మన చర్చిలోనే. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
అలాగే ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది 7 o'clockకి. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫ్రైడే ఉమెన్స్ మీట్ 10:30 మార్నింగ్ ఉంటుంది. ఉమెన్స్ అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సండే ఫస్ట్ సర్వీస్ 7 o'clockకి, సెకండ్ సర్వీస్ 10 o'clockకి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కింద సండే స్కూల్ కూడా ఉంటుంది. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని పంపించవలసిందిగా కోరుకుంటున్నాం 9:30 నుంచి. ఈ అనౌన్స్మెంట్స్ దేవుడు దీవించును గాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కిషోర్ అండ్ కీర్తన వచ్చి స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి నా స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెందరో నన్ను తప్పుబట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెందరో నన్ను తప్పుపట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు అందరూ లేచి నిలబడి పాట పాడుచుండగా మన మధ్యలో ఉన్న బ్రదర్ దిశాను వచ్చి వాక్యం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా. నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే మాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 21-22 వచనాలు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 21 and 22. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 21-22 వచనాలు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 21 and 22. ఎవరైనా చదవండి. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, ఇప్పుడు మేము మీతో మాట్లాడాం ప్రభువా, ఇప్పుడు మీరు మాతో మాట్లాడే సమయం ప్రభువా. ప్రభువా నాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఎలాంటి నీడ్తో వచ్చారు ప్రభు, ఆ నీడ్ అనేది ప్రభు ఫుల్ఫిల్ అయ్యేటట్టు సహాయం దయచేయండి ప్రభువా. ప్రభు అలాగే ప్రభు మీరు నాతో మాట్లాడేటట్టు సహాయం దయచేయండి ప్రభు, ప్లీజ్ ప్రభువా. ప్రభు నా ఈ చిన్ని ప్రార్థన ప్రభువా మీరు పాదం చేసుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నట్లయితే ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు, అలాగే ఇక్కడ కూడి వచ్చిన వీళ్ళందరికీ నా వందనాలు. ఇప్పుడు నేను బైబిల్లోంచి 2 కింగ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కింగ్స్, ఆ 2 కింగ్స్ కోసం తెలుసుకునే ముందు ఫస్ట్ కింగ్స్ అంటే ఎలా ఉండాలి, ధర్మశాస్త్రంలో రాసింది కదా, ఓల్డ్ టెస్ట్మెంట్లో రాసినట్లు చదువుకుందాం. డిట్రానమీ చాప్టర్ 17 verse 16-20. ఫస్ట్ 16 చదవండి ఎవరైనా. డిట్రానమీ చాప్టర్ 17 verse 16. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ రాసింది కదా ఏంటి, ఒక కింగ్ అనేవారు ఎక్కువ గుర్రాలు సంపాదించుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ హార్సెస్ అంటే ఆర్మీ అని అర్థం, హార్సెస్ అంటే స్ట్రెంత్ అని కూడా అర్థం. ఎందుకు ఎక్కువ హార్సెస్ సంపాదించుకోకూడదు అంటే, ఈ హార్స్ అంటే స్ట్రెంత్ అని అర్థం చెప్పాను కదా. ఏంటి ఇప్పుడు కింగ్ అనేవాళ్ళు దాని మీద ఇది స్ట్రెంత్ కదా అని ఎక్కువ సంపాదించుకుంటే దాని మీద డిపెండ్ అయిపోతారు. మొత్తం ఏంటి ఇంకా హార్సెస్ స్ట్రెంత్ కదా దాని మీద డిపెండ్ అయిపోతారు. కానీ ఒక కింగ్ అనేవాళ్ళు దేవుడి మీద డిపెండ్ అయి ఉండాలి, దేవుడి మీద తన ఫేత్ అనేది చూపించాలి. అందుకే ఎక్కువ హార్సెస్ సంపాదించుకోకూడదు అని చెప్తున్నారు. 17 verse చదవండి. ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నారు, ఎక్కువ భార్యల్ని ఇంకా వెండి బంగారాన్ని సంపాదించుకోకూడదు? ఎవరికైనా తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఎక్కువ భార్యను చేసుకోవడం వల్ల, వెండి బంగారం ఉండడం వల్ల ఏమవుతుంది, తన మొత్తం అటెన్షన్ అంతా దేని మీద ఉంటుంది, వీటి మీద ఉంటుంది. కానీ
ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే మనకి ఒక కింగ్ యొక్క దృష్టి అంతా దేవుడి మీద ఉండాలి, వీటి మీద కాదు, బంగారం వెండి దాని మీద కాదు. ఒకవేళ దేవుడి మీద మన దృష్టి ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. 18, 19, 20 వర్స్ చదవండి. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఏంటి, ఒక కింగ్ అనేది లేవీల యాజకుల నుండి ఒక ధర్మశాస్త్రం తీసుకోవాలి, ఒక కాపీ అనేది తన దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ దేవుడు అలా చెప్తున్నారు, ఎందుకు దాన్ని తను మెడిటేట్ చేయాలన్నమాట. తన జీవితకాలం అంతా తను మెడిటేట్ చేయాలి. ఆల్ డే అండ్ నైట్ హీ హ్యాస్ టు మెడిటేట్. 20 వర్స్. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారు, నాట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ బెటర్ దెన్ హిస్ బ్రదర్ అంటున్నారు. ఏంటి అంటే తన బ్రదర్స్ కంటే ఎక్కువనే అంటే కింగ్ అనే వాళ్ళు అనుకోకూడదు. ఎందుకు, దానివల్ల ప్రైడ్ అనేది వస్తుంది, గర్వం అనేది వస్తుంది, అది రాకూడదు కింగ్ అయిన తర్వాత. దేవుడు ఇక్కడ చెప్తున్నారు ఏంటి, కింగ్ అయిన తర్వాత నీ బ్రదర్స్ లో పొజిషన్లో ఉన్నారు, నేను హై పొజిషన్లో ఉన్నాను అని ప్రైడ్ రాకూడదు, గర్వం రాకూడదు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకాను లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళిపోకండి లా నుంచి, అంటే ఎటు తొలగిపోకండి లా నుంచి, ధర్మశాస్త్రం నుంచి అటు ఇటు వెళ్ళిపోకండి అని అర్థం దీన్ని. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. 16 వర్స్లో ఏం చెప్పారు, హార్సెస్ని ఎక్కువ సంపాదించుకోకూడదు. నెక్స్ట్ సెకండ్ వన్, భార్యల్ని వెండి బంగారంని సంపాదించుకోకూడదు. థర్డ్ వన్ ఏంటి, లేవీల యాజకుల నుండి ధర్మశాస్త్రం తీసుకోవాలి, అది డే అండ్ నైట్ మెడిటేట్ చేయాలి. అలాగే 20 వర్స్లో చూసుకున్నట్లయితే ఏంటి, ప్రైడ్ అనేది రాకూడదు, ఏంటి గర్వం అనేది రాకూడదు. తన బ్రదర్స్ లో పొజిషన్లో ఉన్నారు, తనేమో హై పొజిషన్లో ఉన్నారని రాకూడదు. అలాగే అటు ఇటు తొలగిపోకూడదు, లా నుంచి ధర్మశాస్త్రం నుంచి అటు ఇటు తొలగిపోకూడదు. ఓకే, ఇప్పుడు ఇదంతా చూసాం కదా. ఇప్పుడు 2 రాజుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్, బోత్ రూల్డ్ ఇజ్రాయెల్ కింగ్డమ్, ఇద్దరు కూడా ఇజ్రాయెల్ని పరిపాలించారు. అలాగే బోత్ కేమ్ ఫ్రమ్ లో పొజిషన్ టు హై పొజిషన్, ఇద్దరు చిన్న స్థితి నుంచి అతి ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. అలాగే బోత్ ఆఫ్ దెమ్ వర్ అనాయింటెడ్ బై వన్ పర్సన్, ఇద్దరు ఒకరి చేత అభిషేకించబడ్డారు. వాళ్ళ పేరు మీలో ఎవరికైనా తెలుసా? సమూయేలు. అలాగే గాడ్ గేవ్ దెమ్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఇద్దరికి సమానమైన అవకాశాలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. బోత్ మేడ్ సేమ్ టైప్ ఆఫ్ మిస్టేక్, ఇద్దరు ఒకేలాంటి తప్పు చేశారు. అలాగే దేవుడు వాళ్ళు హెచ్చించడానికి ఒక ప్రాఫిట్ని పంపించాడు, ఒక ప్రవక్తని పంపించాడు వాళ్ళని కరెక్ట్ చేసుకోండి. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది ఏంటి, ఒకళ్ళు అవిధేయత చూపించారు, ఇంకో కింగ్ విధేయత చూపించాడు. ఒకళ్ళు ఏంటి రెబెల్డ్ అగేన్స్ట్ గాడ్ వెన్ హీ డిడ్ సిన్, తను కప్పుచ్చుకున్నాడు తను పాపాన్ని. కానీ ఇంకొకరు మాత్రం హీ షో ఒబీడియన్స్, తను విధేయత చూపించాడు. అలాగే తను సమర్పించుకున్నాడు దేవుడికి, తను సమర్పించుకున్నాడు, నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు అని. ఇప్పుడు మనందరికీ క్వశ్చన్, గాడ్ ఈజ్ ఆస్కింగ్ టుడే, దేవుడు మనల్ని అడుగుతున్నారు మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అవుతారని. వీళ్ళిద్దరిని చూసాం కదా, ఒకరు విధేయత కలిగి ఉన్నారు, ఇంకొకరు అవిధేయత కలిగి ఉన్నారు. మనం ఎలాంటి ఒక పర్సన్ అవ్వాలనుకుంటున్నాం ఈరోజు? హల్లెలూయా. సో టుడే ఇప్పుడు నేను మీకు ఇద్దరు కింగ్స్ నేమ్స్ చెప్తాను. ఒకరి పేరు సౌలు, ఇంకొకరి పేరు దావీదు. ఫస్ట్ నేను సౌలు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇజ్రాయెల్ ప్రజలకి అసలు కింగ్ లేనప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అడిగారు సమూయేలుని, సమూయేలు మాకు ఒక కింగ్ కావాలి, రూల్ చేయడానికి కింగ్ కావాలంటే సమూయేలు ఏమో దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారు, నేనే మీకు రాజు అయ్యి ఉన్నాను అని అంటారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఒప్పుకోరు, మాకు రూల్ చేయడానికి ఒక కింగ్ కావాలి అని అంటారు. అందుకే ఇంకా దేవుడు ఏం చేస్తారు, సౌల్ని రాజుగా చేస్తారు. సౌల్ హ్యాడ్ ఆల్ క్వాలిటీస్, సౌల్కి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. హీ వాజ్ హంబుల్, తను వినయంగా ఉన్నాడు. హీ హ్యాడ్ విజ్డమ్, తనకి బుద్ధి జ్ఞానం అవన్నీ ఉన్నాయి. హీ గాట్ హోలీ స్పిరిట్ అండ్ అనాయింటెడ్ బై సమూయేల్.
తనకి హోలీ స్పిరిట్ ఉంది, అలాగే తను సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. కానీ దేవుడి చిత్తం ఏంటి అక్కడ? ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల నుంచి కాపాడడం. కానీ దేవుని చిత్తం సౌలు యొక్క జీవితంలో జరగలేదు. బట్ గాడ్స్ విల్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ బై సౌల్స్ లైఫ్. ఇప్పుడు దేవుడు మనకి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి? మన జీవితాల్లో దేవుని యొక్క విల్ అనేది నెరవేరిందా? అసలు దేవుని యొక్క విల్ ఏంటి మన జీవితంలో? గాడ్స్ విల్ ఇస్ దాట్ వీ షుడ్ చేంజ్ అవర్ లైఫ్స్. దేవుని చిత్తం ఏంటి? మన జీవితాలు మార్చబడాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి? మన ఆత్మలు నరకంలోకి వెళ్ళకూడదు. అలాగే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము వాక్యంలో ఎదగబడాలి. ఇవన్నీ ఇప్పుడు చూసాం. సో ఇది మీ డెసిషన్, మీ చాయిస్. మీరు ఏమెంచుకుంటారు? దేవునికి విధేయత చూపిస్తారా లేదా అవిధేయత చూపిస్తారా? దేవుడు చెప్తున్నాడు ఏంటి? మీ ముందు నేను మరణాన్ని జీవాన్ని ఎంచున్నాడు. వాట్ విల్ యూ చూస్? ఇట్స్ యువర్ డెసిషన్. ఇది మీ యొక్క నిర్ణయం. ఓకే, ఇప్పుడు నేను మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తాను సౌలు యొక్క జీవితంలో. తను ఎలా దేవుని దృష్టిలో అసలు ఫెయిల్ అయ్యాడు, ఎలా తను అసలు ఫెయిల్ అయ్యాడని. ఫస్ట్ ఇన్సిడెంట్ 1 సమూయేలు 13వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు తీకండి, ఇంటికి వెళ్ళాక చదవండి. ఏంటి ఫస్ట్ టైం ఫిలిస్తీన్లతో వార్ అయినప్పుడు ఏంటి సౌల్ దగ్గర మొత్తం 3000 మంది ఉంటారు. సౌల్ చెప్తాడు, ఇద్దరు వెళ్ళి ఫిలిస్తీన్లు ఎంతమంది ఉన్నారో చూసి రమ్మంటారు. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి చూసి చెప్పినప్పుడు ఏమంటారంటే 30,000 ఉన్నారు ఫిలిస్తీన్లు అంటే. ఇంక సౌలు యొక్క ప్రజలందరూ పారిపోతారు. ఏంటి గుహల్లోకి అటు ఇటు మొత్తం పారిపోతారు. కానీ యోనాతాను ఇంకా వాళ్ళ సర్వెంట్ మాత్రం వెళ్ళి 20 మందిని చంపేస్తారు. ఇంకా ఫిలిస్తీన్లు ఇద్దరు వచ్చి 20 మందిని చంపేశారంటే ఇంకెంతమంది మనల్ని చంపేస్తారని వాళ్ళు కూడా ఎస్కేప్ అయిపోతారు. ఏంటి సౌలేమో గిల్గాల్కి పారిపోతాడనమాట. ఏంటి సౌలు 7 రోజులు వెయిట్ చేస్తాడు సమూయేలు కోసం గిల్గాల్ దగ్గర. 7 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇంకా సమూయేలు రాకపోవడం వల్ల తను దహన బలి ఇచ్చేస్తాడు. ఇంకా యాక్చువల్లీ ప్రాఫిట్స్ దహన బలి ఇవ్వాలి, కానీ ఇక్కడ సమూయేలే ఇచ్చేస్తాడు. దానివల్ల సమూయేలు వచ్చి అడుగుతాయి, నువ్వేం చేసావు అసలు అని అంటేనేమో ఐ హ్యావ్ నాట్ సాట్ లార్డ్స్ ఫేవర్, నాకు దేవుని కృప లేదు అందుకే నేను దహన బలి అర్పించానంటే సమూయేలు చెప్తారు, యూ హ్యావ్ నాట్ కెప్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్ గేవ్ యూ, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞని నెరవేర్చలేదు, దేవునికి ఇచ్చింది అని అంటారు. ఇక్కడ మనకేం అర్థమవుతుంది? వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ రిసోర్సెస్. అంటే మనము అదర్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు చూసా సౌలు ఎలాగైతే 3000 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 30,000 ఉన్నారు అని. కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు మన తోడుంటే ఏదైనా సరే సాధ్యమే. దేవుని యొక్క రీసోర్స్ ఇచ్చాడంటే అది మనం వెళ్ళి దేవుని యొక్క ప్రాజెక్ట్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేయాలన్నమాట. వెన్ గాడ్ గివ్స్ యూ ఏ ప్రాజెక్ట్, గాడ్ గివ్స్ యూ నీడెడ్ రిసోర్స్. దేవుడు మనకి ఏదైతే వర్క్ ఇచ్చారో దానికోసం మనం నీడెడ్ రిసోర్సెస్ కూడా దేవుడు ఇస్తాడు మనకి. ఆ నీడెడ్ రిసోర్స్తో మనము వెళ్ళి ఏమేమి చేయొచ్చు. వీ కెన్ కంప్లీట్ అవర్ వర్క్, వీ షుడ్ నెవర్ ఫర్గాట్ దాట్. మనం ఎప్పుడూ అది మర్చిపోకూడదు ఏంటి దేవుడు మనకి ఇచ్చాడని. గాడ్ విల్ ఆల్వేస్ లీడ్ అస్ టు విక్టరీ. దేవుడు ఎప్పుడైనా సరే మనని విజయానికే దారితీస్తాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడు? పారిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సౌలు దేవుడితో లింక్ అనేది లాస్ట్ అయిపోయాడు అనమాట. బట్ సౌల్ స్టార్టెడ్ కౌంటింగ్ పీపుల్. ఏంటి సౌలు ప్రజలు ఏంటి కౌంట్ చేశారు అనమాట. ఇలా 1 2 ఇంతమంది 3000 ఉన్నారు, వాళ్ళ దగ్గర 30,000 ఉన్నారని. కానీ మనం ఒకరిని కౌంట్ చేయాలి, అది జీసస్ క్రైస్ట్. దేవుడు ఒకవేళ మన తోడుంటే ఏదైనా సరే సాధ్యమే. సో సౌల్ లాస్ట్ లింక్ విత్ గాడ్. సౌలు దేవుడితో సంబంధం కోల్పోయినప్పుడు సౌలు నెక్స్ట్ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఇది నెక్స్ట్ రాంగ్ స్టెప్స్, రాంగ్ డెసిషన్స్ అవన్నీ తీసుకున్నాడు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. ఇప్పుడు నేను సెకండ్ ఇన్సిడెంట్ చెప్తాను. అది 1 శామ్యూయల్ చాప్టర్ 15లో ఉంది. చదవకండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చదవండి. ఏంటి ఇక్కడ సమూయేలు గుర్తు చేస్తాడు సౌల్కి, ఏంటి నువ్వు అనాయింట్ చేయబడ్డావు, నువ్వు అభిషేకించబడ్డావు, ఇలాంటి తప్పులు చేయకూడదని. అప్పుడు దేవుడు చెప్తాడు అయితే సౌల్కి, ఏంటి అమాలేకీల్ని చంపేయమని. ఎందుకు? గతంలో దేవుని గుర్తుంది
ఏం చేశారు అమాలేకీలు ఏంటి ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేశారు. క్రాస్ అయిపోతానంటే మీ దేశం నుంచి క్రాస్ అవుతానంటే యుద్ధం చేసి వెళ్ళాలి మీరు అని అంటే అప్పుడు వాళ్ళు యుద్ధం చేశారు. అలాగే ఏంటి అక్కడ గెలిచారు కూడా. కానీ ఇక్కడ దేవుడు గుర్తుంచుకున్నాడు, వెళ్ళనివ్వకుండా ఓన్లీ ఇక్కడ ఫైట్ చేశారు కదా. కాబట్టి దేవుడు ఇప్పుడు వాళ్ళకి 400 years ఛాన్స్ ఇచ్చారనమాట. ఏంటి మారు మనసు పొందుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. కానీ వాళ్ళ కల్చర్ని వాళ్ళ వేస్ని వాళ్ళు మార్చుకోలేదు. కాబట్టి దేవుడు వాళ్ళని పనిష్ చేయడానికి అమాలేకీల్ని సౌల్ని పంపించాడు. ఏం చెప్పాడు, అందరినీ హతమార్చి ఒక్కరిని కూడా వదలద్దు, చిల్డ్రన్స్ని మెన్స్ని ఉమెన్స్ని ఎవరు వదలద్దు, అలాగే గొర్రెల్ని అవన్నిటిని నాశనం చేసి అని అంటాడు. ఇక్కడ దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఏంటి మనకి గాడ్ మే గివ్ సో మెనీ వార్నింగ్స్. దేవుడు మనకి ఎన్నో వార్నింగ్స్ ఇచ్చాడు, కానీ మనం అది యూటిలైజ్ చేసుకోవట్లేదు, మనం అది యూస్ చేసుకోవట్లేదు. గాడ్ షోడ్ పేషెన్స్. దేవుడు పేషెన్స్ చూపించారు మన మీద, ఇంకాను మన మీద చాలా టైం ఇచ్చారు మనకి, మనం రిపెంటెన్స్ అవ్వడానికి. కాబట్టి ఇదే టైం, మీరు ఇప్పుడే రిపెంటెన్స్ అవ్వండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే సౌలు గెలిచాడు, కానీ అమాలేకీకి రాజైన అగాగ్ని మాత్రం విడిచిపెడతాడు. ఆ తర్వాత ఇంకాను కొవ్విన దూడల్ని అలాగే మేకల్ని గొర్రెల్ని కూడా విడిచిపెడతాడు. ఏంటి ఆ రాత్రి సమూయేలుకి దేవుడు చెప్తాడు, ఏంటి నేను బాధపడుతున్నాను సౌల్ని కింగ్ చేసినందుకు అని. అప్పుడు సమూయేలు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఏంటి ప్రభువా ఇలాగా మీరు బాధపడుతున్నారు, నేను రేపు మార్నింగ్ వెళ్ళి చెప్తాను అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఇక్కడ రేపు మార్నింగ్ వెళ్ళి సమూయేలు సౌల్ని అడుగుతాడు, నువ్వు అసలు ఏం చేసావు అని అంటేనేమో సౌలు అంటాడు, నేను అందరినీ చంపేశానంటే సమూయేలు మరి వాయిస్ ఏంటి, గొర్రెలది మేకలది అంతా వాయిస్ ఏంటి అని అడిగితే అప్పుడు సౌలు రిప్లై ఇస్తాడు, మా సోల్జర్స్ మాతో పాటు వెళ్ళిన వాళ్ళు ఇవి తెచ్చారు అని అంటారు. అక్కడ సౌలు ఏం చేస్తున్నాడు, తన పాపాన్ని తను కప్పిపుచ్చుకుంటున్నాడు. ఏంటి ఇక్కడ 1 Samuel chapter 15 verse 22 ఎవరైనా తెలుగులో చదువుతారు? ఇక్కడ ఏం చెప్తున్నారు సమూయేలు ఏంటంటే దేవుడు సమూయేలు చెప్పాడు, ఏంటి టు ఒబే ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఏంటి విధేయత చూపించడం సాక్రిఫైస్ కంటే బెటర్. ఏంటి ఇక్కడ బలి అర్పించడం కంటే ఏంటి తన కమాండ్మెంట్స్ వినడమే. తన ఏంటి దేవుడి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కమాండ్మెంట్స్ అవన్నీ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఏంటి సౌలు ఏం చేస్తున్నాడు, ఏంటి ఇవి తెచ్చి సాక్రిఫైస్ ఇస్తే దేవుని యొక్క కోపం చల్లారిపోద్ది అని అనుకుంటున్నాడు. కానీ అది తప్పు. ఇక్కడ మనకేం తెలుస్తుంది, సౌల్ నెవర్ ఫాలోడ్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్. సౌలు ఎప్పుడు దేవుని యొక్క కమాండ్మెంట్ని ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వలేదు. సౌల్ ఫెయిల్డ్ టు గాడ్స్ విల్. ఏంటి సౌలు ఫెయిల్ అయిపోయాడు గాడ్స్ విల్ చేయడం, దేవుని యొక్క చిత్తం చేయడంలో సౌలు ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఒక న్యూ కింగ్ అపాయింట్ చేయడానికి దేవుడు సమూయేలు చెప్తారు. యాక్ట్స్ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఏంటి దేవుడు చెప్తున్నాడు, ఏంటి దావీదుని కింగ్ చేయమని. అలాగే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఏంటి దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ మనం దావీదు ఎవరో, దావీదు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు దావీదు పేరుకి అర్థం ఏంటని తెలుసుకుందాం. దావీదు హెబ్రూ వర్డ్ నుంచి తీసుకున్నాడు. ఇప్పుడు DAVID కదా, హెబ్రూలో అయితే DAWID. దాని అర్థం ఏంటంటే బిలవ్డ్, ప్రియుడు అని అర్థం, ప్రియమైన. ఏంటి దావీదు యెషయి యొక్క కుమారుడు. యెషయి ఒబేద్ యొక్క కొడుకు. అలాగే ఒబేద్ రూతు ఇంకా బోవాజ్కి సన్.
కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది, డేవిడ్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ రూత్ అండ్ బోయాజ్. ఇక్కడ ఏంటి, దావీదు బెత్లెహేంలో పుట్టాడు. అలాగే దావీదు యూదా గోత్రపు నుంచి వచ్చాడు. బెత్లెహేం అంటే అబెండెన్స్ అని అర్థం. ఇక్కడ జీసస్ వాజ్ బోర్న్ ఫ్రమ్ డేవిడ్ జనరేషన్. యేసుక్రీస్తు కూడా దావీదు ఒక వంశావళి నుంచే పుట్టాడు. దావీదుకి 7 అన్నలు అలాగే 2 చెల్లెళ్ళు ఉన్నారు. డేవిడ్ వాజ్ ఎ షెపర్డ్. దావీదు ఒక గొర్రెల కాపరి. అలాగే కానీ దావీదు యొక్క అన్నలు మాత్రం సోల్జర్స్ లాగా అలాగ ఉండేవాళ్ళు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, వై డేవిడ్ బికమ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అసలు దావీద్ని ఎందుకు దేవుడు నా హృదయానుసారుడు అని అన్నారు అనుకుంటున్నారు? ఎవరికైనా తెలుసా? ఓకే, ఇప్పుడు సమూయేలు దావీద్ని అనాయింట్ చేయడానికి ఏంటి దేవుడు చెప్తాడనమాట సమూయేలుకి, ఏంటి ఆయిల్ నింపుకొని వెళ్ళు యెషయి యొక్క ఇంటికి అని అంటాడు. అప్పుడు ఏంటి సమూయేలు చెప్తాడు, యెషయి మీ యొక్క కుమారులు అందరినీ తీసుకొనిరా అని అంటాడు. అప్పుడు మొదటి కుమారు ఎలియాబ్ని తీసుకొచ్చినప్పుడు సమూయేలు అనుకుంటాడు, తిను ఎత్తుగా అందంగా ఉన్నాడు, తినే అనుకుంటాను రాజు అని అంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, డు నాట్ కన్సిడర్ హిస్ appearance or his height, for I have rejected him. The Lord looked at heart. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, ఏంటి అపీరియన్స్ని హైట్ని చూడక ఏంటి తన హృదయాన్ని చూడు. దేవుడు హృదయ అంతరంగాల్ని చూసేవాడు. హల్లెలూయా. అలాగా 7 కొడుకులు వస్తారు, కానీ దేవుడు చెప్తాడు, దేవుడు వాళ్ళందరినీ నో అంటాడు. అప్పుడు సమూయేలు అడుగుతాడు, ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడుగుతానేమో. యెషయి చెప్తా, ఉన్నారు, ఒకడున్నాడు గొర్రెల్ని కాసుకునేవాడు ఉన్నాడు అని అంటాడు యెషయి. వాళ్ళని పిలువు అంటేనేమో డేవిడ్ వాజ్ గ్లోయింగ్ విత్ హెల్త్ అండ్ ఫైన్ అపీరియన్స్ అండ్ హ్యాండ్సమ్ ఫీచర్. దావీదు చాలా బాగున్నాడు అని బైబిల్లో రాసింది. అలాగే లార్డ్ సెడ్ టు శామ్యూయల్, రైజ్ అండ్ అనాయింట్ హిమ్, దిస్ ఈజ్ ద వన్ ఐ చూస్. ఏంటి దేవుడు సమూయేలు చెప్తాడు, లేచి అభిషేకించు, నేను తిని ఎంచుకున్నాను అని. ఇక్కడ మనకేమర్థమవుతుంది, దావీదు చాలా చిన్న పొజిషన్, అంటే అతి ఒక చిన్న పొజిషన్, షెపర్డ్ అంటే అప్పట్లో చాలా చిన్న పొజిషన్ అనమాట. కానీ దేవుడు తను చూస్ చేసుకున్నాడు. డూ యూ థింక్ లైక్ దిస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే చాలా చిన్న స్థాయి నుంచి చాలామంది వచ్చారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యోసేపు చాలా అందరికంటే చిన్న, కానీ దేవుడు తను ఎంచుకున్నాడు. వాళ్ళ అన్నలు తను చూసి ఈర్ష్యపడ్డారు, కానీ దేవుడు మాత్రం తన్ని ఎంచుకున్నాడు. ఏషావు ఇంకా యాకోబులో చూసుకుంటే ఏషావు చాలా మంచిగా అందంగా ఉండేవాడు, కానీ దేవుడు ఎవరిని ఎంచుకున్నారు, యాకోబుని ఎంచుకున్నారు. ఎందుకంటే దేవుని తను చూస్ చేసుకున్నాడు కాబట్టి ఎంచుకున్నారు. ఇంకా కయ్యను ఇంకా ఏబెల్లో చూసుకున్నట్లయితే ఏబెల్ ఒక ఆఫరింగ్స్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఎందుకు, తను ప్యూర్ హార్టెడ్తో ఉన్నాడు కాబట్టి దేవుడు తను ఎంచుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనందరినీ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏంటి, ఆర్ యూ మేకింగ్ గాడ్ హ్యాపీ, ఆర్ యూ డూయింగ్ గాడ్స్ విల్. మనం అందరం దేవుని చిత్తం చేస్తున్నామా, దేవుని హ్యాపీ చేస్తున్నామా? ఏంటి, ఒకవేళ మనం దేవుని యొక్క వాక్యం మన జీవితంలో అప్లై చేస్తే ఏంటి, దేవుడు మనకి వాల్యూ ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు డేవిడ్లో నచ్చడానికి అంతేముంది. ఇప్పుడు మనం డేవిడ్ యొక్క క్వాలిటీస్ నేర్చుకున్నాం. డేవిడ్ అంతే కదా, దేవుడు అన్నారు కదా దావీద్ని నా హృదయానుసారుడని. ఎందుకో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వన్, డేవిడ్ వాజ్ ఇన్ గాడ్స్ మైండ్. దావీదు దేవుని యొక్క హృదయంలో ఉన్నాడు, దేవుడి మైండ్లో ఉన్నాడు. డేవిడ్ వాజ్ ఎ షెపర్డ్. దావీదు ఒక గొర్రెల కాపరి, కానీ హీ ప్రైజెస్ హిమ్ ఎవ్రీ డే విత్ న్యూ సాంగ్. ఏంటి, తను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు తను సాంగ్స్తో తను ప్రేజ్ చేసేవాడు. ఇంకా హీ మెడిటేట్ గాడ్స్ వర్డ్, తను మెడిటేట్ చేసేవాడు అనమాట గాడ్స్ యొక్క వర్డ్ని, అది కూడా డే అండ్ నైట్. హీ ట్రస్టెడ్ గాడ్స్ స్ట్రెంగ్త్, తను దేవుని బలాన్ని నమ్మాడు. అందుకే కదా లయన్ని ఇంకా బియర్ని చంపాడు, సింహాన్ని ఇంకా ఎలుగుబండిని తన బేర్ హ్యాండ్స్తో చంపాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూసుకుందాం. డేవిడ్ వాజ్ ఏ స్కిల్ఫుల్ మ్యాన్. ఏంటి, నైపుణ్యం గలవాడు.
1 Samuel chapter 16 verse 18. ఎవరైనా తెలుగులో చదవండి. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీనై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమనుంది? హీ నోస్ టు ప్లే ద హార్ప్. ఏంటి? తనకి హార్ప్ ప్లే చేయడం వచ్చు. దావీదు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు తన హార్ప్తో దేవుణ్ణి ప్రేస్ చేసేవాడు. ఎలాగంటే, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. ఇలాగా దావీదు దేవుణ్ణి ఇలాగా వర్షిప్ చేసేవాడు అనమాట. అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దావీదు దేవుణ్ణి ఏంటి తన హార్ప్తో తన సితారతో దేవుణ్ణి ఆరాధించేవాడు. ఇప్పుడు సెకండ్ పాయింట్లోనే B1 చూసుకున్నట్లయితే ఏంటి, ఎప్పుడైతే సౌల్కి ఈవిల్ స్పిరిట్ పొసెస్ అయినప్పుడు దావీదు ఏంటి తన హార్ప్ని స్కిల్ఫుల్గా అంటే చాలా నీట్గా ప్లే చేసేవాడు. దానివల్ల ఏంటి ఈవిల్ స్పిరిట్ అనేది తన నుంచి వెళ్ళిపోయేది అనమాట. సౌల్కి రిలీఫ్ ఇచ్చేది దానివల్ల. హల్లెలూయా. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి, హీఈస్ ఎ బ్రేవ్ మ్యాన్ అండ్ ఎ వారియర్. యుద్ధ నైపుణ్యం గలవాడు. దావీదు ఏంటి లయన్ని ఇంకా బేర్ని తన బేర్ హ్యాండ్స్తోనే ఓడించాడు. ఏంటి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? హీఈస్ ఎ బ్రేవ్ మ్యాన్. తనొక ఏంటి ధైర్యవంతుడు అని అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం అవ్వచ్చు. ఏంటి, దావీదు గొలియాతు స్టోరీ గుర్తుండొచ్చు. ఏంటి, దావీద్ దగ్గర AK-47 కానీ B-12 బాంబర్ కానీ ఏం లేవు, కానీ 5 రాళ్ళతో చంపాడు. దేనికి? ఎందుకు? తను దేవుణ్ణి నమ్మాడు. తన దేవుడు యొక్క స్ట్రెంగ్త్ని నమ్మాడు. ఏంటి, నేను 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 నీ మీద రావట్లేదు, దేవుని బలంతో నీ మీదకి వస్తున్నాను అని అంటాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్లో చూసుకుంటే హీ స్పీక్స్ వెల్ అండ్ ఫైన్ లుకింగ్ మ్యాన్. దావీదు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అనుకుంటున్నారు? తనకి టీచర్ ఉన్నారా? స్కూల్కి వెళ్ళాడా? ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా అనుకుంటే కాదు. దావీదు దేవుని యొక్క పాదాల నుంచి నేర్చుకున్నాడు అన్నీ. హల్లెలూయా. అసలు తన వోకల్స్ అవేం నేర్చుకోలేదు. ఎక్కడి నుంచి? దేవుని పాదాల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ద బెస్ట్ టీచర్ ఇన్ ద యూనివర్స్ ఈస్ గాడ్. ఇప్పుడు మనకు ఒక స్టోరీ గుర్తు రావచ్చు. ఎగ్జాంపుల్, మేరీ ఇంకా మార్తా. దేవుడు ఏంటి లాజరు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ టీచ్ చేస్తున్నాడు అనమాట. బోధిస్తున్నప్పుడు మార్తా మాత్రం చాలా పనులు పెట్టుకుంటుంది, కానీ మేరీ మాత్రం దేవుని యొక్క పాదాల దగ్గర వింటుంది. కానీ అప్పుడు మార్తా వచ్చి సొనుగుతూ ఉంటుంది. రావచ్చు కదా మేరీ, ఏంటి మొత్తం నాకు అంతా హెల్ప్ చేయొచ్చు కదా అంటే దేవుడు అంటారు, ఏంటి దేవుడి యొక్క వాక్యం కంటే వర్కే ఇంపార్టెంటా అని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే గాడ్ ఎలివేటెడ్ డేవిడ్. హెచ్చింపబడ్డాడు దావీదు. వెన్ సౌల్ పొసెస్ ఈవిల్ స్పిరిట్. ఎప్పుడైతే సౌల్కి ఎప్పుడైతే ఈవిల్ స్పిరిట్ పొసెస్ అయ్యేదో అప్పుడు దావీదు ఏం చేసేవాడు? హార్ప్ ప్లే చేసినప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్ పోయేదన్నమాట. సమ్వన్ సజెస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిలీఫ్ దెర్ ఈస్ అ మ్యాన్ కాల్డ్ డేవిడ్. ఏంటంటే ఒకళ్ళు చెప్పారనమాట, ఏంటి ఒకవేళ నీకు ఈవిల్ స్పిరిట్ నుంచి నీకు రిలీఫ్ కావాలంటే ఒకళ్ళు ఉన్నారు, పేరు దావీదు. తన హార్ప్ ప్లే చేస్తే ఏంటి ఈవిల్ స్పిరిట్ అనేది వెళ్ళిపోద్ది అని. ఏంటి ఇప్పుడు డేవిడ్ వాజ్ ఎలివేటెడ్ టు కింగ్స్ ప్యాలెస్. ఏంటి దీనివల్ల ఏమైంది? సౌలు దావీద్ని తన కింగ్స్ ప్యాలెస్లో ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. వాట్ ఎవర్ మిషన్స్ సౌల్ సెంట్ హిమ్ ఆన్, డేవిడ్ వాజ్ సక్సెస్ఫుల్లీ దాట్. సౌల్ గేవ్ హిమ్ ఏ హై ర్యాంక్ ఇన్ ద ఆర్మీ. ఏంటి సౌలు దావీద్కి ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూసుకుంటే డేవిడ్ సిన్ అండ్ రిపెంటెన్స్ విత్ గాడ్. ఏంటి వెన్ డేవిడ్ సిన్ విత్ బెత్షెబా. ఏంటి ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో బెత్షెబాతో,
ఇంకా ఉరియాని చంపించేశాడో అప్పుడు నాతాన్ వచ్చి చెప్తాడు, ఏంటి నువ్వు ఇలా చేసావు, దేవుడు నేను ఇప్పుడే రిపెంటెన్స్ అవ్వమంటున్నాడు అని అంటేనేమో ఫస్ట్ ఏంటి దావీద్ యాక్సెప్ట్ హిస్ మిస్టేక్. ఏంటి దావీదు ఏంటి తన మిస్టేక్ని అర్థం చేసుకొని హీ సరెండర్ హిమ్సెల్ఫ్ అండ్ రిపెంట్ ఫర్ మెర్సీ ఫర్ గాడ్. తను అడిగాడు, దేవాన్ని క్షమించండి. ఇలా మొత్తం ఇది అంత దేంట్లో ఉంటుంది, సామ్స్ చాప్టర్ 51లో ఉంటుంది. ఎవరైనా సామ్స్ చాప్టర్ 51 వర్స్ చెప్. ఇక్కడ ఏంటి ఇంగ్లీష్లో వచ్చేసి హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ గాడ్ అకార్డింగ్ టు యువర్ అన్ఫాలింగ్ లవ్ అకార్డింగ్ టు యువర్ గ్రేట్ కంపాషన్ బోల్డ్ అవుట్ మై సిన్. ఏంటి ఇక్కడ దావీదు ఏమని అడుగుతున్నాడంటే నా మీద దయ చూపు, నీ యొక్క లెక్కలేని ప్రేమ, ఏంటి నీ లెక్కలేని జాలి నన్ను కడగండి అని ఉంది. అలాగే సెకండ్ వన్, వాష్ ఆల్ మై సిన్ క్లెన్స్ మీ ఫ్రమ్ మై సిన్. నన్ను ఏంటి నా పాపాలన్నీ కడగండి, నన్ను శుద్ధంగా చేయండి. ఐ నో మై సిన్ అండ్ మై సిన్ ఇస్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఏంటి నేను పాపం చేశానని నాకు తెలుసు. నేను ఏది చేసినా సరే నా ముందు పాపం ఉంది. ఐ వాజ్ సిన్ఫుల్ అట్ బర్త్. ఏంటి నేను పాపంతో నేను పుట్టినప్పటి నుంచే పాపం నేర్చుకున్నాను. నాకు ఎవరు చెప్పలేదు పాపం చేయమని. నెక్స్ట్ క్లెన్స్ మీ విత్ హిస్సోప్. నన్ను హిస్సోప్తో కడగండి. వాష్ మీ ఐ విల్ బీ వైటర్ దెన్ స్నో. నన్ను కడగండి, నన్ను కడిగినట్టయితే నేను స్నో కంటే చాలా వైట్గా ఉంటాను. క్రియేట్ ఇన్ మీ ఏ ప్యూర్ హార్ట్ ఓ గాడ్. ఏంటి నాలో శుద్ధమైన మనసును దయచేయండి అని దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు. డు నాట్ క్యాస్ట్ మీ ఫ్రమ్ ప్రెజెన్స్ ఆర్ టేక్ యువర్ హోలీ స్పిరిట్. ఏంటి హోలీ స్పిరిట్ నా నుంచి తీసుకెళ్ళిపోకండి దేవా అని అడుగుతున్నాడు. ఇంకా లాస్ట్ వన్, 8th వన్ ఏంటి చెప్తున్నాడు, రిస్టోర్ మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఏంటి నాలో జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఉంచండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు దావీదు దేవుని యొక్క సైట్లో ఉన్నాడు. అందుకే ఏంటి సౌల్ కంటే దావీదు హెచ్చించబడ్డాడు బాగా. అలాగే డేవిడ్ వాజ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ గాడ్. దావీదు కంప్లీట్గా దేవుడిని నమ్మాడు, తన బలాన్ని నమ్మాడు. హీ ప్రేజ్ గాడ్ విత్ హోల్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ఆల్ సాల్వేషన్. ఏంటి తన హృదయంతో దేవుని ఆరాధించాడు. అలాగే హీ మెడిటేట్ గాడ్స్ వర్డ్ డే అండ్ నైట్. తను దివారాత్రములు దేవుని యొక్క వర్డ్ని ధ్యానించాడు. హీ ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఏంటి సౌలు ఏంటి గాడ్స్ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వలే, కానీ దావీద్ మాత్రం దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ కమాండ్ అవన్నీ ఫాలో అయ్యాడు. హీ టుక్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్స్ ఫీట్. ఏంటి తను బుద్ధి జ్ఞానంని ఇంకా ఏంటి అవన్నీ స్కిల్ అవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, దేవుని యొక్క పాదాల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. హీ హ్యాస్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. తనకి ఏంటి బాగా మంచి రిలేషన్ ఉంది గాడ్తో. ఈ చిన్ని వాక్యం దేవుని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాక్యం విన్నాం కదండి. అందరూ వాక్యం విని విడిచిపెట్టేయకుండా వాక్యానుసారంగా నడుచుకోవాల్సిందా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆఫరింగ్స్ టైం. ప్రతి ఒక్కరు మీ ఆఫరింగ్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని లేచి నిలబట్లయితే ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి నాన్న యేసయ్య. ఈ ఆఫరింగ్స్ అన్నిటిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఆఫరింగ్స్ అన్ని మీ సన్నిధిలో వాడబడేటకు సాయం చేయండి ప్రభువా. ఆఫరింగ్స్ అన్నిటిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇస్తున్న ప్రతి హస్తాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించును గాక. ఆమేన్. నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను, తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే స్పెషల్ ఆఫరింగ్స్ కొరకు ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి నాయన యేసీ ఆఫరింగ్ స్పెషల్ ఆఫరింగ్స్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగే ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసివేయండి ప్రభు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి ప్రభు. ఈ చిన్న ప్రార్థన దేవుని దీవించును గాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. ఇప్పుడు సండే స్కూల్ తరపున కేక్ కటింగ్ ఉంది. పాస్టర్ గారిని ఆహ్వానిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కేక్ ఈజ్ ఆన్ ద వే సార్. సో కేక్ ఈజ్ ఆన్ ద వే. ఎనీవే, ఎంతమంది సంతోషించారు? సో దిశాను వాక్యం చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని కొన్ని రెఫరెన్సెస్ చెప్పాడు కదా. ఆ రెఫరెన్స్లు ఏంటి? అందరూ ఫస్ట్ అక్కడే ఆగిపోతున్నారు. సో మిగతాది కంప్లీట్ చేయండి. ఫస్ట్ సామ్యూయల్ అంతనా? సో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. గ్యారంటీగా మనం చదువుతామో లేదో మనకు తెలుసు, దిశానికి తెలుసు. దేవునికి స్తోత్రం. సో దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద స్పీకర్స్ అయిపోతారేమో. ఇక మరి చర్చిని గ్రేట్గా నడిపిస్తారు ఇంకా రాబోయే దినాల్లో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సో యవనస్తుల్ని, పిల్లల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకేమనిపిస్తుంది అంటే నేను అలాస్కాన వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో డూ యూ రియల్లీ నీడ్ మీ హియర్? కంపల్సరీగా మీకు నేను అవసరమా ఇక్కడ అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ మటుకు మీరు ముందుకి కొనసాగలరు అని అనిపించేస్తుంది నాకు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ కింద నుండి వస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లలు తల మీద వేసుకొని
ఈరోజు సర్వీస్ అంతటికి హైలైట్ అని చెప్తాను జాగ్రత్తగానండి. ఇక్కడ అక్క తమ్ముడు కలిసి పాట పాడారు. పాట పాడినప్పుడు తమ్ముడు ఒక లుక్ ఇచ్చాడు. చూసారా? నాకు అనిపించింది ఒకవేళ త్రినాథ్ గారు అలాగే చూస్తారేమో అని అనిపించింది. సో అలాంటి లుక్స్ అన్నీ కూడా మనకి కనబడుతుంటాయి. బై ద వే, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా ఇక్కడ స్తోత్రము, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రము. ఫైనల్లీ స్పూన్స్ అరైవ్డ్. మీరు ఎవరు చప్పట్లు కొట్టరేంటి? నేనేమన్నాను ఇప్పుడు? నైఫ్ అరైవ్డ్ అనలేదు కదా. ఎందుకన్నానన్నమాట? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. బై ద వే, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఈరోజు సర్వీస్లో ఒక స్పెషల్ ఏంటంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు విషయం ఏంటంటే మాకు తెలియదు. సో అనుకోకుండా మ్యాచింగ్లో ఉన్నాం. కొంచెం దగ్గరండి పాస్టర్ అమ్మ గారు, ఇంకొంచెం దగ్గరండి. రైట్, థ్యాంక్ యూ. సో మ్యాచింగ్ ఎవరున్నారు? మ్యాచింగ్ రండి, మీరిద్దరు రండి. ఇలాగా మీరిద్దరు మ్యాచింగ్ అన్నదమ్ములు ఇద్దరు. మీరిద్దరు ట్విన్స్ కదా. ఒకళ్ళు రైట్. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి దగ్గరారా. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్య. అందరూ పాడదామా? స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఇది ఎవరు పాడిన పాట? స్వరూపరాణి గారు దావీదు పాడిన పాట. దేవుడా నాయన తండ్రి స్తోత్రం ప్రభు. ఇది ఎవరు పాడిన పాట? దావీదు పాడా? చాలా థ్యాంక్స్ అండి, తొందరగా చెప్పారు. ఫ్లారెన్స్ నువ్వే సాక్ష్యం. తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లి ఎలక అనే సామెత తెలుసా మీ ఎవరికన్నా? రైట్. మీరు అందరూ అక్కడేం చేస్తున్నారు? ఈ పాటికి స్టేజ్ ఎక్కిపోతారు అనుకుంటే రారా, పరిగెట్టండి, రండి, వచ్చేయండి. మీరే నా రియల్ బెటాలియన్. రండి, కమాన్, యు ఆర్ మై టీమ్.
యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లెన్నే నాట్యమాడి చుండిని అందరూ పాడొచ్చు పాట. దావీదు వల్లెన్నే నాట్యం. ఓకే, సండే స్కూల్ టీచర్స్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ us. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక నిమిషం ఉండండి. ఇంకా కొంతమంది పిల్లలు కింద కూర్చున్నారు. మీరు రారా? లేకపోతే మీరు పెద్దోళ్ళా? రాజ్యలక్ష్మి నీ పక్కన ఎవరమ్మా? నీ ముందునా నీ పక్కన ఎవరు? పిల్లలందరూ వచ్చేయాలి. ఇది వచ్చే యు నీడ్ టు కమ్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్. దావీదు వల్లెన్నే దావీదు వల్లెన్నే ప్రశాంత్ వెనకథలు ఏం చేస్తున్నావు? పాట పాడటం లేదేంటి? మైక్ లేదా? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు వెనకథలు అని అడిగాను. లేదా యేసు నువ్వేం చేస్తున్నావు? మీరిద్దరు కలిసి పాడండి ఇప్పుడు. రైట్, 1 2 3 స్టార్ట్. దావీదు వల్లెన్నే నాట్యమాడి. డాన్స్ ఏంట్రా బాబు, మీరు ఎవరు కదలరేటి? దావీదు వల్లెన్నే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, 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 యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లెన్నే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వల్లెన్నే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఓకే, స్మాల్ కాంపిటీషన్. పల్లవి మేమందరం పాడతాం. పిల్లలు మాత్రమే పాడతారు, మీరు ఎవరు పాడకండి. వచ్చును మీరు పాడాలి. మధ్యలో మ్యూజిక్ మాత్రం రాజుగారు ప్లే చేస్తారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, అందరికీ సరిపోయినట్టు నువ్వు ఉన్నావు కదా. వెనకాతల ప్రశాంత్ కూడా ఉన్నాడు. 3,000 అసలు సండే స్కూల్ టీచర్ వేసారు. సో 30,000 3,000 అయినా సరే ఏం పర్వాలేదు. మీకో విషయం తెలుసా? మీరు అందరూ స్టేజ్ ఎక్కినా మేము కిందకి దిగిపోయినా మేమే గెలుస్తాం. మీరు ఎవరు చప్పలు కొట్టరేంటి? మీరు ఎలాగా కొట్టరని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఉడికిపోయినట్టు ఉన్నారు కదా. మేమే గెలుస్తాం. స్టేజ్ మీద ఉన్న మేమే గెలుస్తాం. రాజుగారికి మేమే గెలుస్తామా? ఓకే, రైట్, 1 2 3 స్టార్ట్. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, దావీదు వల్లెన్నే నాట్యమాడి
దావీదు వల్లనే నాట్యమాడి యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. మ్యూజిక్. అందరూ లేచి నిలబడదామా? నిలబడితే కొంచెం గట్టిగా పాడతారని. రతోను సితారతోను తండ్రిని స్తుతించేదము. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రము 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 యేసయ్యా స్తోత్రము. గెలిచిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. గెలిచిన వాళ్ళందరూ కమ్ ఆన్, లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ unto God. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ. ఆమేన్. Oh, glory be to God. Come on, everybody. మీరు ఎవరు చేతులు పట్టుకోరా? కేక్ కటింగ్ అందరూ చేతులు వేయండి రా బాబు. రైట్. మీరు అందరూ నొక్కారు కనుక రైట్. టీచర్లు దూరం అయిపోయారేంటి? రైట్. అప్పుడు అక్కడన్నా చెయ్యండి. తండ్రి యొక్క నామములో గట్టిగా అనాలి అందరూ. కుమారుని యొక్క నామములో పరిశుద్ధాత్మ నామములో ఈ కేకును కట్ చేయుచున్నాము తండ్రి. దావీదు వల్లెండే నాట్యమాడి నీ స్తుతించేదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. యేసయ్యా స్తోత్రము 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 యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లెండే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. నేను పాడకుండా నా నోట్లో చాక్లెట్ పెట్టిస్తారు పాస్టర్ అమ్మగారు. నా నోట్లో అంటే చాక్లెట్ ఉంది, నేను పాడలేదు. మరి మీరు ఎందుకు పాడుతున్నది?
తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించేదము. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒక గంట వర్షిప్ చేయాలని ఉంది. ఇలాగా మీకు ఎంతమంది కనిపిస్తుంది? ఈ గంట కూడా వీళ్ళందరికీ ఫీడ్ చేస్తూ మీరందరూ చూస్తుంటారు కదా. సో ఇప్పుడు వరకు మీరు కేక్ తీసుకోలేని వాళ్ళందరూ పిల్లలకు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మీరు తినియొద్దు, పిల్లలకు మాత్రమే ఇవ్వండి. అర్థమైందా? పిల్లలకు మాత్రమే ఇవ్వాలి కేకు. ఓకే, అస్సలు యూత్ మీ టీచర్స్ తిన్నా పర్లేదు కానీ యూత్కి మాత్రం ఇవ్వద్దు. ప్రశాంత్కి అస్సలు ఇవ్వద్దు. ఓకే, రైట్. నా దేవునికే మహిమ కలుగును గాక. సో పిల్లలందరూ కిందకు వచ్చేయండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. గ్లోరీ బీ టు గాడ్. కేక్ మాత్రం ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు. ఓన్లీ సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ చిల్డ్రన్. ఇగో మీకే తీసుకో. హల్లెలూయా, గ్లోరీ బీ టు గాడ్. దేవునికి స్తోత్రం. ముందు పాస్టరమ్మ గారు ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ దీవిస్తారు. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఓకేనా? ఇస్ దట్ ఓకే? అందరూ పిల్లలందరూ ముందుకు రావాలి. కమాన్, లెట్స్ గో. కమాన్, అందరూ అలాగ వచ్చేయాలి. రైట్. దేవునికి స్తోత్రం. వండర్ఫుల్, సో బ్యూటిఫుల్. యు ఆర్ షైనింగ్ లైక్ స్టార్స్. నక్షత్రముల వలె మీరు వెలుగుచున్నారు. యు ఆర్ స్టార్స్, రియల్ స్టార్స్. దేవుడు మనల్ని దీవించను గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా మీ యొక్క కుడి హస్తాలు బిడ్డల వైపు చూపించి హృదయపూర్వకంగా రాబోయే దినాల్లో ఈ బిడ్డల్ని దేవుడు బహుబలంగా వాడుకునేటట్లుగా హృదయపూర్వకంగా ఈ బిడ్డల్ని మనం బ్లెస్ చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టే మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన. ఈరోజు తండ్రి నాయన యవనస్తులు అలాగే సండే స్కూల్ పిల్లలు ప్రభా నాయన మీ సన్నిధానంలో వాడబడ్డానికి మీరు ఎంతగానో గొప్ప అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి బిడ్డని బట్టి నాయన ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఆనాడు తండ్రి నాయన పిల్లల్ని ఆటంకపరచవద్దు, వారిని నా దగ్గరికి రానియండి అని చెప్పావు ప్రభా. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పావు ప్రభా. నాయన ఈరోజు ఈ బిడ్డలు తండ్రి నాయన ప్రభా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రకటించడానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నాయన ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి బిడ్డని తండ్రి నాయన పేరు పేరు చెప్పున ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. రాబోయే దినాల్లో తండ్రి ఈ బిడ్డను బట్టి మీరు ఆనందించేటట్లుగా ఒక్కొక్కరిని మీరు తయారు చేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఈ బిడ్డలను బట్టి మీరు తండ్రి నాయన సంఘ కాపరి తల్లిదండ్రులు ప్రభా నాయన ఆనందించేటట్లుగా ఈ బిడ్డల్ని మీరు మలచమని అడుగుచున్నానయ్యా. నాయన ప్రతి ఒక్కరూ వారు చదువుతున్న చదువులో మీరు సహాయము దయచేయండి అయ్యా. నాయన వారు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. ఆనాడు ఎలాగైతే దావీదు గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ప్రభా రాజుగా చేశారు ప్రభా, ఎవరిని ఎక్కడికి మీరు తీసుకెళ్ళబోతున్నారో
మాకైతే తెలియదు. కానీ నాయన ప్రభా, మా ఆలోచనల కన్నా, మా తలంపుల కన్నా మీ ఆలోచనలు ఎంతో గొప్పవి తండ్రి. నాయన ప్రభా, నాయన మీ ఆలోచనలు ఈ బిడ్డల యొక్క జీవితంలో నెరవేర్చబడును గాక. నాయన ఇదిగో ఈ బిడ్డల్ని ట్రైన్ చేసిన నాయన సండే స్కూల్ టీచర్స్ని, పేరెంట్స్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, దీర్ఘాయుష్ని దయచేయండి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి కావాల్సిన కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, చిన్న బిడ్డలు నీ సన్నిధానములో నిలబడి ఉంటుండగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కాపాడిన మా దేవుడా, వారు బ్రతుకు దినములన్నీ నీ కొరకు జీవించే అవకాశం దయచేయండి. మంచి ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్యవంతులుగా ఉండినట్టు సహాయం చేయండి. వీరిని బట్టి నీ రాజ్య వ్యాప్తి జరుగునుగాక. అనేక ఆత్మలు వీరి ద్వారా సంపాదించబడునుగాక. వారు నోరు తెరిచినప్పుడు నీ ఆశీర్వాద వచనము బయటికి వచ్చునుగాక. వారు చేయతలచిన ప్రతి పని యేసు నామములో ఆశీర్వాదకరమగునుగాక. వీరిని బట్టి వీరి కుటుంబాలు దీవించబడునుగాక, సంఘము దీవించబడునుగాక, సమాజము దీవించబడునుగాక. ఇది మొదలుకొని నీ కృపాక్షేమములు ఎన్నడూ వీరి వెంట ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ unto God. దావీదు వల్లెనే నాట్యమాడి దేవన్, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. యేసయ్యా స్తోత్రము, 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 యేసయ్యా స్తోత్రము. ప్రార్థనా ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అవును ప్రభువా, ఇరువురికి ఒకే రకమైన అవకాశములు ఇచ్చినప్పటికీ ఒకరు వాడుకోగలిగారు, మరొకరు దుర్వినియోగపరుచుకున్నారు. నీ హృదయానుసారులుగా మేము ఉండే అవకాశం మీరు మాకు దయచేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. జరగబోయే వారములో మా పనిబాటుల్లో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో మీ సన్నిధి ఉండునుగాక. చిన్న బిడ్డల స్కూల్కి వెళ్ళి వచ్చుటలో మీ సన్నిధి ఉంచండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరం సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.